फोटो खाने तमी 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 నేను తీస్తున్నానేనా ఇందాక నా ఫోన్ నేను చెప్పండి ఇక్కడ ఏసీలో ఇలా తీసేది బాబు అందరూ ముందుకు अंजी गारू సార్ సార్ రొక్క మేర కొద్దిగా వీళ్ళందరూ లేస్తే స్టార్ట్ చేస్తాం ఓకే డన్ సినిమా చూసామని ప్లీజ్ దయచేసి కూర్చోండి ఇంకా సీట్ అయితే సెషన్ అయితే కొద్దిసేపు తీసే స్టార్ట్ చేస్తాం ఇంకెందుకు వీళ్ళు రండి ధూమపానం మద్యపానం కొంచెం ప్లీజ్ సత్య కొంచెం తెలంగాణ బిడ్డ మీడియా మిత్రులకు నమస్కారం. సైలెన్స్.
మరి ఇప్పుడే కేసీఆర్ సినిమాను పెద్దలు హరీష్ రావు గారితో పాటు మిగతా అందరి మిత్రులు చూడడం జరిగింది. మన తెలంగాణ అబ్బాయి రాకేష్ గారు ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తీయడం జరిగింది. ఈ గ్రామీణ వాతావరణంలో తీసిన సీన్స్ అన్నీ కూడా మా జడ్చర్ల నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో తీయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆ షూటింగ్ టైంలో నేను పాల్గొనడం జరిగింది. మరి ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తీసి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించిండు, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసిండు అన్న విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. రాకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలని మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. రాకేష్ గారికి వారి బృందానికి మొత్తానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వరకు లతా గారికి, మా గాయకురాలు, మా మహబూబ్నగర్ జిల్లా విహా అందరికీ ఈరోజు అందరు ఉద్యమకారుల మధ్యలో హరిశన్నతో పాటు అందరం కలిసి చూడడం, మళ్ళీ పాత జ్ఞాపకాలు, తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు రావడం, ముఖ్యంగా తెలంగాణ రాకముందు ఎట్లుండే, వచ్చినాక ఎట్లుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసిన సినిమా. ఇప్పుడు తీసింటే ఈ 11 నెలలు ఎట్లుందని కూడా చూపిస్తుండే. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే తెలంగాణ రాకముందు ఎట్లుందో మనకు అవుతుంది అనేటట్లా కనిపిస్తూ ఉంది. నిజంగా అభినందనీయం. ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీయాలి, కళాకారులు మరి పాటలు రాయాలి, కవులు పాటలు రాయాలి, ఇంకా గొప్ప సినిమాలు తీసి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. మీ అందరికీ మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉద్యమాలను ఒక ప్రేమ కథతో జోడించడం అనేది. ఇది కాన్సెప్ట్ హంగేరియన్ ఫిలిం డైరెక్టర్ ఇస్తావన్ జాబో అనే అతను 2వ ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్లో ఓ డాక్యుమెంటరీలా కాకుండా చిన్న చిన్న కథలతోని 2వ ప్రపంచ యుద్ధం దాని ఫలితాలు చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఒక సాధారణ కథను తీసుకొని కేసీఆర్ గొప్పతనాన్ని, తెలంగాణ ఉద్యమ గొప్పతనాన్ని, సమైక్య రాష్ట్రంలో ఉన్న బాధల్ని ఇవన్నీ ఒక లీలగా నేపథ్యంలో చెప్పడం అనేది అది మనసులను కదిలిస్తుంది. ఇది ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభకు, ఆ నిర్మాతకు వచ్చిన ఆలోచనకు ఇది మనం తప్పకుండా ప్రోత్సహించాలి. ఇక్కడ ఆ ఉమ్మేసిన సీన్లో తెలంగాణ ప్రజలు ఏ తప్పు చేశాడో చెప్పగానే చెప్పాడు. ఉమ్మేయడము అని అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనను అర్థం చేసుకోలేకపోవడము, ఆ డైలాగులు చాలు తెలంగాణ ప్రజలు ఎట్లాంటి పశ్చాత్తాపడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ని ఎట్లా నెత్తికెత్తుకుంటారో ఆ ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాల డైలాగులతోని గొప్పగా చిత్రించాడు. ఇటువంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి ఆశీర్వదిస్తాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ అన్న గారు, ప్రసాద్ అన్న గారు, ముఖ్యంగా జబర్దస్త్తో మరి వెండితెరకు పరిచయమై ఈరోజు అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి రాకేష్ గారికి, వారితో పాటు ఈ సినిమాలో పనిచేసినటువంటి కళాకారులు, వారితో పాటు పనిచేసినటువంటి ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా సినిమా చాలా అద్భుతంగా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అద్భుతంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకు సాగిందో ఒక మంచి ప్రేమ కథతో తెలంగాణ చరిత్రనంతా కూడా చూపే ప్రయత్నం చేశారు. ఒక తెలంగాణ ఈ సినిమా జనరల్గా చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు, చాలా హై సెంటిమెంట్తో సినిమా తీశారు. చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్నంత ఒక ఆతృత సినిమాలో కనబడ్డది. ఒకవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఇంకొక వైపు తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను చూపిస్తూనే మరి వ్యూవర్స్కు, సినిమా చూసే వాళ్ళందరికీ కూడా
తక్కువ ఖర్చుతో కూడా నిజంగా తెలంగాణ పల్లెలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతము, ముఖ్యంగా మా లంబాడి సోదరుల సాంప్రదాయాలను, గ్రామీణ ముఖ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నాకైతే సినిమా బాగా నచ్చింది. తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాలని, రాకేష్ను మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎవరెవరైతే అందరూ కాంట్రిబ్యూట్ చేశారో వారందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇలాంటి ఇంకా చిన్ని చరణ్ వీరితో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా అందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ అభిమానులు, ఉద్యమకారులు అందరూ కూడా చూసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాకేష్ మరి జబర్దస్త్లో పనిచేస్తూ రాకింగ్ రాకేష్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో కూడా చాలా జబర్దస్త్గా ఆయన అద్భుతంగా చేశాడు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు సందేశాత్మకమైనటువంటి మరిన్ని సినిమాలు తీయాలని, తెలంగాణ సమాజాన్ని మరి ఇంకా బాగా మేలుకొల్పే విధంగా, సమాజాన్ని జాగృతం చేసే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా మొదటి నుంచి అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, మీరు లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఓ డైరెక్టర్ గారు గరుడవి అంజు గారు కానీ, మా అన్న చరణ్ అర్జున్ అన్న కానీ, సినిమా తీసేటప్పుడు మేము ముగ్గురే ఉన్నాం. నన్ను అడిగారు చాలామంది, ఏ ధైర్యంతో సినిమా తీసావు, నీ వెనక ఎవరున్నారని. నా వెనక అందరు ఉన్నారు. ఇప్పుడు అది ప్రయాణం ఒకరితో మొదలవుతుంది, విజయం ఇంతతో ఉంటుంది. ఈరోజు చెప్తున్నా, నేను అవార్డు తీసుకొస్తా, ఈ సినిమాకి అవార్డు తీసుకొస్తానంటే అందరు నవ్వారు, నా స్నేహితులతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా. ఇప్పుడు చెప్తున్నా, ఇంతమంది ప్రెస్ ముఖంగా ఆస్కారే తలెత్తుకునే అవార్డుని తీసుకొచ్చాను, నేను నిలువెత్తు అవార్డుని తీసుకొచ్చాను. నాకు ఇంకా ఏ అవార్డులొద్దు. ఏవత్తు తెలంగాణ ఎటువంటి మెచ్చుకుంటుందో, నేను తీసింది ఆంధ్ర కాదు తెలంగాణలో. నన్ను అడిగారు లొకేషన్లు ఎక్కడా అని. అంత పచ్చదనం ఉంది, అన్ని నీళ్ళు ఇచ్చాడు ఈ దేవుడు. అక్కడ అందరి పల్లెట మొత్తం ఇక షూటింగ్లన్నీ ఇక్కడే చేసుకునే అంత గొప్ప విషయం ఉంది. ఇంకా నాకు ఈ అవార్డు మించి ఏ అవార్డు వద్దు. ఇక పైనుంచి ఏ అవార్డు వచ్చినా నాకు ఎక్స్ట్రా బోనసే తప్ప ఇంకేది కాదు. థ్యాంక్ యూ సార్. కీ ఉండదు.